రమణాశ్రమ లేఖలు ఎచ్చమ్మ నిర్యాణం. మొన్న 27వ తేదీ గురువారం రాత్రి 2:30 గంటలకు మాతృ సమానురాలైన ఎచ్చమ్మగారు స్థూల శరీరం విడిచి శ్రీ రమణ చరణారవిందములందు ఐక్యమందారు. ఆమె నన్ను కన్న బిడ్డలా చూసుకుంది. 25వ తేదీన సాయంత్రం లేవలేక దాహం అంటే నీళ్ళిచ్చారట. త్రాగి మరి లేవలేదని మేనల్లుడు మేనకోడలు చెప్పారు. నీళ్లు త్రాగిన తర్వాత మరి మాట లేక ఆహారం పోక పడక పట్టిందట. మన్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట. 27వ తేదీన బంధువులకు తంతి ద్వారా తెలియచేశారు. అంతమైకల్లోనూ ఈరోజు భగవానులకు అన్నం పంపలేదే అంటే వెంటనే ఆమె ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్న సూచకంగా చూస్తే ఈ స్థితిలో కలత కలిగించరాదని పంపాము అని మేనకోడలంటే సరి అన్నట్లు తల ఊపిందట. వ్రతదీక్ష అంటే అదే కదా. మరణావస్థలో ఉన్న కంకర్యం మరువని ఆ తల్లిని ఏమని పొగడాలి. రాత్రి 8 గంటలకు మేనల్లుడు వచ్చి భగవానులకు నివేదించారు. ఆశ్రమస్తులు డాక్టరు వెళ్ళి చూచి లాభం లేదని చెప్పారు. మొత్తం మీద భగవాన్కు చెప్పిన తర్వాత అట్టే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి 2:30కు మరణించింది. మర్నాడు ఈ విషయం భగవాన్కు చెప్తే పోయిందా, అబ్బా ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. పోయింది. ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను, ఈ అన్నం కోసం ఎందుకు ఇట్లా కష్టపడతావు, వద్దు అని. స్వామికి పెట్టందే తినను అని ఒకటే పట్టు. ఈరోజు కూడా నాకు అన్నం పంపారు, ఎందుకు ఇంకా వద్దన్నాను. ఇంకా ఆ మొదలయ్యారు ముసలిది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది. 38 ఏళ్ల నుంచి స్వామికి పెట్టకుండా ఆమె తినకూడదు అన్న వ్రత దీక్షకు భగవానుని అనుగ్రహమే రక్షగా భగవరాధారాధన చేసిన ఒక భక్తురాలి ఇహ జీవితం అంతరించింది. మరొక విశేషం ఏమిటంటే 27వ తేదీ సాయంత్రం భగవానుకు నమస్కరిద్దామని లోపలకు వెళ్ళేసరికి భగవాన్ తదేక దీక్షలో ధ్యానమగ్నులై అచలాకారంగా పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. ఉజ్వలమైన కాంతి ఆయన శరీరం నుండి వస్తోంది. ఆ భగవానుని చూచి విభ్రాంతి చెందాను. పరికించి చూడాలనిపించింది కానీ తీక్షణత సహించలేక నమస్కరించి ఇంటికి వచ్చాను. కృష్ణ భిక్షు అనే స్నేహితుడు నా ఇంటికి వచ్చి చెప్పారు, భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంలో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారని, దీనికేదో గొప్ప కారణం ఉంటుందని అన్నారు. ఏమా అనుకున్నాం. ఎచ్చమ్మ మరణక్రమం వినడంలో మొన్న సాయంత్రం 5 గంటల నుంచి మరణ వేదనలో ఆమె ఉంది అని 9 గంటలకు భగవాన్ వద్ద నివేదించిన తర్వాత బాధలన్నీ అణిగి ప్రశాంతంగా జీవనయాత్ర ముగించిందని చెప్పారు. ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వల మూర్తిని ధరించటం ఈ భక్తురాలి భవ పాస విముక్తికే కాబోలని మేము